హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే నాయాడి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చేస్తే ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక కథ గురించి చెప్పడం మొదలు పెడతారు. భారతదేశంలో చాలా సంవత్సరాల క్రితం ప్రజలందరికీ కూడా సమాన హక్కు ఉండి ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ని బట్టి, వాళ్ళ పలుకుబడిని బట్టి ప్రజలందరినీ కూడా 4 భాగాలుగా విభజించి ఉంటారు. మొదటి భాగంలో జమీందారులు, రెండవ భాగంలో రాజగురువులు, మంత్రులు, అలాగే దౌత్యవేత్తలు ఉంటారు. ఇక మూడో భాగంలో రైతులు, శిల్పకారులు, వ్యాపారవేత్తలు ఉంటారు. 4వ భాగంలో బానిసలు ఉంటారు. వాళ్ళ ద్వారానే వీళ్ళందరూ కూడా అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు. వీరిలో కూడా అట్టడుగున ఒక వేటాడే తెగ ఉంటుంది. వాళ్ళనే నాయాడీలు అంటూ పిలుస్తూ ఉంటారు. వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ జీవిస్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు గ్రామాల్లో కూడా రాకుండా ఊరిలో ఉన్న ప్రజలందరికీ కూడా దూరంగా అడవులో ఉంటూ జీవిస్తూ ఉంటారు. వాళ్ళు వేరే ఊరికి వెళ్ళాలన్నా సరే పగటిపూట వెళ్లకుండా రాత్రిపూట మాత్రమే వేరే ఊరికి అడవుల్లో మాత్రమే ప్రయాణం చేస్తూ ఉండి ఉంటారు. ఎందుకంటే పొరపాటున వాళ్ళ ఊరిలోకి వచ్చినా సరే ఊరి జనాభా వాళ్ళని కొట్టి మరీ చంపేస్తూ ఉండి ఉంటారు. అలా వాళ్ళు అడవుల్లో ఉంటూ ఉండడంతో వాళ్ళ మీద అడవి జంతువులు కూడా దాడి చేస్తూ ఉండి ఉంటాయి. అందుకే వాళ్ళు బ్రతకడం కోసం భిక్షాటన చేసుకుంటూ ఉండి ఉంటారు. ఆ విధంగా ఈ తెగ మీద చాలా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక పక్క నుంచి ధనికుల నుంచి, మరో పక్క అడవిలో ఉన్నప్పుడు అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాల నుంచి వీళ్ళకి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే వీళ్ళు ఆ భయాలన్నింటినీ కూడా పోగొట్టుకోవడం కోసం అడవిలో ఒక దేవతను కొలవడం మొదలు పెడతారు. అందులో భాగంగానే వాళ్ళు క్షుద్ర పూజలు, బలులు ఇవ్వడం, మంత్రతంత్రాలను నేర్చుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు అడవిలో ఉన్నటువంటి జంతువుల నుంచి మనుషుల వరకు బలిచ్చి ఆ అడవిలో ఉన్నటువంటి వారి దేవత నుంచి శక్తుల్ని పొందుతూ ఉండి ఉంటారు. అప్పటి నుంచి కూడా నాయాడి తెగలో ఉన్నటువంటి వాళ్ళు చేసే క్షుద్ర పూజలకి అగ్రవర్ణాల్లో వాళ్ళతో పాటు అడవిలో ఉన్నటువంటి జంతువులు కూడా భయపడిపోతూ ఉంటాయి. ఈ నాయాడి తెగ వల్ల బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కలిసి ఒక చట్టాన్ని తీసుకుని వస్తారు. ఇక్కడ ఎవరైనా సరే నాయాడీలు ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటే వాళ్ళని వెంటనే చంపేయండి అని ఆర్డర్ ఇవ్వడంతో దాంతో నాయాడీల్ని కూడా భయపడిపోయి ఆ క్షుద్ర పూజలు చేయడం ఆపేసి ఉండి ఉంటారు. అలాంటి సమయంలోనే అగ్రవర్ణాల వాళ్ళకి అడవిలో ఒక కుటుంబం ఇంకా పూజలు చేస్తుంది అని తెలియడంతో వాళ్ళు వెంటనే కొంతమందిని అక్కడికి వెళ్లి ఏం జరుగుతుందో చూసి రండి అని చెప్పి పంపిస్తారు. ఆ సమయంలో నిజంగానే ఆ దేవత దగ్గరికి ఒక భార్యాభర్త వెళ్లి పూజ చేస్తూ నా కూతురికి 1000 సంవత్సరాల జీవితాన్ని ప్రసాదించండి అని చెప్పి వాళ్ళను వాళ్ళే బలిచ్చేసుకుంటారు. దాంతో అడవిలో ఉన్నటువంటి దేవత వెంటనే తన అంశని ఆ పాప దగ్గరికి పంపించి ఆ పాపకు రక్షణగా ఉండమని చెప్పి ఉండి ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆ అగ్రవర్ణాల వాళ్ళు వచ్చి చూస్తూ ఉండడంతో ఆ అంశ వెంటనే వాళ్ళని తరుముకుంటుంది. వాళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు. ఆ పాప ఆ అడవిలోనే పెరిగి పెద్దవుతూ ఉండగా ఆ దేవతా స్వరూపం ఎప్పుడూ కూడా ఆ అమ్మాయి కాపలా కాస్తూ ఆ అమ్మాయి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి ఉన్నటువంటి అడవుల్లోకి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక రాజు కొడుకు వేటకి వెళ్లి ఉన్న సమయంలో తను ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. నిజానికి ఆ అమ్మాయి కూడా మనం చాలా తక్కువ జాతికి సంబంధించిన వాళ్ళం, ఈ పెళ్లి ద్వారా మా కులానికి కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి తను కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటారు. కానీ దేవతా స్వరూపం ఎప్పుడూ కూడా ఆ అమ్మాయితో పాటు ఉండడంతో తను అడవి దాటి బయటికి వెళ్ళలేకపోతూ ఉంటుంది. దాంతో ఆ రాకుమారుడు వెంటనే ఆ అమ్మాయి ఉన్నటువంటి ప్లేస్ లోనే ఒక పెద్ద బిల్డింగ్ ని కట్టి తనతో పాటు అక్కడే జీవిస్తూ ఉంటాడు. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులు మాత్రం ఆ అమ్మాయి ఒక మంత్రగత్తె, రాజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అయిన విషయం కాదు అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే వాళ్ళ ఊర్లో చాలా కరువు వస్తుంది. దాంతో వీళ్ళందరూ కూడా ఆ రాజు దగ్గరికి వెళ్ళి కరువు వచ్చింది, మీరు చేసినటువంటి పద్ధతి కూడా కరెక్ట్ కాదు అని అంటూ ఉంటారు. దానికి ఆ రాజు వెంటనే ఆ ప్రజలందరినీ చూసి మీ ఆలోచన విధానం కరెక్ట్ గా లేదు అని చెప్పి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. రాజుని పెళ్లి చేసుకున్నటువంటి ఆ అమ్మాయి అప్పుడు ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు ఊర్లో ఉన్నటువంటి ఒక 10 మంది మగవాళ్ళు, 10 మంది పిల్లలు, 10 మంది కన్యలు కూడా మిస్ అయిపోతారు. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిస్ అయిపోయినటువంటి వాళ్ళ కోసం వెతుకుతారు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా కనిపించరు. అప్పుడే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా అడవులో ఉన్నటువంటి ఆ లేడీ మీద డౌట్ వచ్చి కొంతమంది గ్రామస్తులు వెంటనే ఆ రాజు కట్టించినటువంటి బిల్డింగ్ దగ్గరకు బయలుదేరి వెళ్తారు. అలా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినటువంటి గ్రామస్తులందరూ కూడా అక్కడ జరుగుతున్నది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు. నిజానికి ఆ బిల్డింగ్ లోపల ఆ అమ్మాయి మరియు తన భర్త అయినటువంటి ఆ రాజు కూడా అక్కడ ఏదో ఒక దేవతకి ఏదో పూజ చేస్తూ ఒక కన్యని, ఒక మగ వ్యక్తిని, అలాగే ఒక చిన్న బాబుని కూడా అక్కడ మంటల్లో తోసి బలి ఇచ్చేస్తారు. వాళ్ళు ఈ విధంగా గత 9 రోజుల నుంచి కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు.
అంటే ఊర్లో మిస్ అయిపోయినటువంటి ఆ 30 మందిని కూడా వీళ్ళే మాయం చేసి రోజుకు ముగ్గురిని ఆ విధంగా బలిచ్చేసి ఉండి ఉంటారు. దీంతో కోపం తెచ్చుకున్నటువంటి గ్రామస్తులందరూ కూడా రాజుని మరియు తన భార్యని ఇద్దరిని కూడా ఆ బిల్డింగ్ లోనే బంధించేసి ఆ బిల్డింగ్ కి నిప్పంటించేస్తారు. ఆ విధంగా రాజుని మరియు తన భార్యని ఆ బిల్డింగ్ లోనే తగలబెట్టి చంపేస్తారు. ఇక్కడతో ఈ స్టోరీ కట్ అవుతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఒక మాంత్రికుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి భూతవైద్యం చేయబోతూ ఉండగా ఆ అమ్మాయికి కోపం వచ్చి తన స్నేహితులందరినీ కూడా చంపేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మిత్ర ఉరిక్కిపడి నిద్రలేస్తుంది. ఇదంతా కూడా ఆ మిత్రకు వచ్చి ఉన్నటువంటి కల అయి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మిత్ర దగ్గరికి స్వాతి వచ్చి మిత్రాన్ని చూసి పగలో రాత్రి ఇలాంటి దెయ్యాల సినిమాలు చూస్తే ఇలాంటి కలలే వస్తాయి అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గర ఒక వ్యక్తి వచ్చి ఆదర్శ్ అందరినీ కూడా కిందకి పిలుస్తున్నాడు. రవిచంద్రన్ వచ్చాడు, అతనితో మాట్లాడడం కోసం పిలుస్తున్నాడు అని చెప్పడంతో అందరూ కూడా కింద ఉన్నటువంటి హాల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే రవిచంద్రన్ వీళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, నేను 200 సంవత్సరాలకు పూర్వం కట్టినటువంటి ఒక బిల్డింగ్ని కొన్నాను. నిజానికి నేను ఆ బిల్డింగ్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడే నాకు తెలిసింది ఏమిటి అంటే ఆ బిల్డింగ్ దగ్గర ఆత్మలు ఉన్నాయని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మీరందరూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు కదా, దానిలో మీరు చాలా ప్లేసులకు వెళ్ళి అక్కడ దెయ్యాలు ఉన్నాయో లేవో చూసి చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మీరు వెంటనే ఆ ప్లేస్ దగ్గరకు రండి. ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి వీడియో తీసి అక్కడ ఎటువంటి దెయ్యాలు లేవు అని చెప్తే నేను ఆ బిల్డింగ్ ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను. నిజానికి నేను ఇలాంటి దెయ్యాలను నమ్మను, కానీ ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక కథ చెప్పుకుంటూ ఉంటారని మనకు మూవీ స్టార్టింగ్ లో చెప్పినటువంటి కథని వీళ్ళందరికీ చెప్తూ ఇప్పటికీ ఆ బిల్డింగ్ దగ్గర రాజు రాణి ఆత్మలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి మీరు అక్కడికి వచ్చి అవన్నీ కూడా అబద్ధాలని ప్రూవ్ చేస్తే నేను పెట్టినటువంటి డబ్బులు నాకు తిరిగి వస్తుంది. దాన్ని నేను ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తాను. మీకు అడ్వాన్స్ ఇవ్వడం కోసం వచ్చాను అని చెప్పడంతో ఆదర్శ్ అన్న టీం వెంటనే మనం చేసే పనులకి మంచిగానే డబ్బులు వస్తున్నాయి కదా, ఈ అవకాశాన్ని ఎందుకు కాదనుకోవాలి అని వాళ్ళందరూ కూడా ఆ బిల్డింగ్ దగ్గరికి బయలుదేరి వెళ్లడం కోసం సిద్ధపడతారు. ఆ తర్వాత ఆదర్శ్ వెంటనే అతని దగ్గర అడ్వాన్స్ డబ్బులు తీసుకుని ఆ తర్వాత రోజు వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళ గ్యాంగ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అక్కడ ఒక హుడీ వేసుకున్నటువంటి వ్యక్తి కనిపించడంతో తను చాలా భయపడిపోతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత అదంతా కూడా తన భ్రమ అనుకుని వీళ్ళు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటారు. అలా చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత అడవిలో ఉన్నటువంటి రవిచంద్రన్ ఇంటి దగ్గరికి చేరుకోవడంతో రవిచంద్రన్ వెంటనే వీళ్ళు ఉండడం కోసం ఒక రూమ్ ను చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆదర్శ్ ఒక రూమ్ లో కూర్చుని ఉన్న సమయంలో అక్కడ మహారాణి ఫోటో ఉండడంతో దాన్ని చూసినటువంటి మహారాజు నాకు తెలిసి ఇవిడు నయాడి తెగకి సంబంధించినటువంటి మహిళే కదా అని అంటూ ఉంటాడు. మరోపక్క మిత్ర ఆ బిల్డింగ్ ను చూసి నాకు కలలోకి వచ్చేది ఈ బిల్డింగే కదా అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆదర్శ్ అక్కడ మూసి ఉన్నటువంటి ఒక గది తలుపుల్ని ఓపెన్ చేయడం కోసం ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే రవిచంద్రన్ అక్కడికి వచ్చి ఆదర్శ్ని ఆపుతూ ప్లీజ్ ఆ డోర్ తలుపులు తీయొద్దు, ఆ డోర్ లోపల మా ఆవిడ ఉంది, తనకి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, రెస్ట్ తీసుకుంటుంది, తనను కొద్దిసేపు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడంతో ఆదర్శ్ వెంటనే ఆ డోర్ తలుపులను ఓపెన్ చేయకుండా అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆదర్శ్ ఒక గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్న సమయంలో అప్పుడే అక్కడికి మిత్ర రావడంతో ఆదర్శ్ వెంటనే మిత్రాన్ని చూసి నేను ఇక్కడికి రావడానికి ముందే ఈ నాయాడి తెగ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆ నాయాడి తెగ వాళ్ళు మనుషుల నుంచి మరియు జంతువుల భయాల నుంచి తప్పించుకోవడం కోసమే వాళ్ళు చేతబడులు నేర్చుకున్నారు. దానివల్ల వాళ్ళకి రూపాన్ని మార్చుకోవడం అలాగే వేగంగా ప్రయాణించే శక్తులు కూడా వాళ్ళకి వచ్చాయి. అలాగే వారి ఆత్మలను వేరొక బాడీల్లోకి పంపించే విద్యలు కూడా వీళ్ళు చాలా నేర్చుకున్నారు. ఈ ప్లేస్ మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఈ ప్లేస్ గూగుల్లో కూడా చూపించడం లేదు. అందుకే మనకి ఇక్కడ ఏదైనా తేడాగా అనిపిస్తే మాత్రం మనం అందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో టేబుల్ మీద ఉన్నటువంటి బుక్ కింద పడిపోతుంది. ఆదర్శ్ వెంటనే ఆ బుక్ ని తీయడం కోసం కిందకు వంగిన సమయంలో తనకు అక్కడ ఒక నల్లటి ఆకారం కనిపిస్తుంది. దాంతో ఆదర్శ్ కొంచెం కంగారు పడుతూ పైకి లేవగా అక్కడ ఉన్నటువంటి మిత్ర ఫేస్ ఒక రకంగా దెయ్యం లాగా మారిపోయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఆదర్శ్ కంగారు పడుతూ ఉండగా మళ్ళీ కొద్దిసేపటికి అంతా కూడా నార్మల్ అవుతుంది. దాంతో ఆదర్శ్ ఇదంతా కూడా మన భ్రమై ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత రవిచంద్రన్ వెంటనే వాళ్ళందరి దగ్గరికి కూడా ఒక మందు బాటిల్ తీసుకురావడంతో అందరూ వాటిని టేస్ట్ చేస్తారు. అలా మందుని తాగిన తర్వాత వాళ్ళందరికీ కూడా చాలా భ్రమలు కలుగుతూ ఉంటాయి. ఆ ఉడి వేసుకున్నటువంటి వ్యక్తి వీళ్ళందరికీ కూడా కనిపిస్తూ ఉండడంతో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఆ మందును తాగిన సమయంలో ఆ బ్యాచ్ లో ఉన్నటువంటి ఫ్యాబీ అక్కడ ఉండడు. అప్పుడే ఆ ఫ్యాబీ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చూసి మీరు తిన్నటువంటి భోజనం మరియు మీరు తాగినటువంటి ఆ డ్రింక్ లో ఒక మష్రూమ్ ని కలిపాను, అందుకే మీకు ఇలాంటి భ్రమలు కలుగుతున్నాయి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్లి పడుకొని నిద్రపోగా ఫ్యాబీ నిద్రపోతూ ఉన్న సమయంలో తన దగ్గరకు ఒక ఆత్మ వచ్చి తనని పైకి కిందకి కొడుతూ ఉంటుంది. దాంతో ఫ్యాబీ చాలా భయపడిపోయి అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత రోజు ఆదర్శ్ గ్యాంగ్ వెంటనే ఆ రవిచంద్రన్ చెప్పినటువంటి ప్లేస్ దగ్గర దెయ్యాలు ఉన్నాయో లేదో చెక్ చేయడం కోసం అక్కడ వీడియోలు తీయాలని ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు చాలా దూరం ప్రయాణించగా అప్పటికే సాయంత్రం అవుతుంది. ఆ రవిచంద్రన్ వెంటనే వీళ్ళని చూసి మనం వెళ్లాల్సినటువంటి ప్లేస్ ఇంకా కొద్ది దూరం
మాత్రమే ఉంది అని అంటూ ఉంటాడు. అయితే ఆదర్శ్ మాత్రం ఆ రవిచంద్రన్ని చూసి, సార్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం ఒక పని చేద్దాం, ఈ రోజు రాత్రికి మనం ఇక్కడే టెంట్లు వేసుకుని రేపు మార్నింగ్ అక్కడికి వెళ్దామని చెప్పడంతో అందరూ కూడా దానికి ఒప్పుకొని అక్కడ టెంట్లు వేసుకుంటారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆదర్శ్ మరియు మిత్ర ఇద్దరు కూడా గుడారాల నుంచి కొంచెం దూరం వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పుకుంటారు. ఇద్దరు కూడా ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం ఇష్టం అవడంతో వాళ్ళిద్దరూ కూడా వెంటనే కిస్ చేసుకోబోతూ ఉండగా మళ్ళీ వాళ్ళకి నల్లటి ఆకారం అక్కడ కనిపిస్తుంది. దాంతో వాళ్ళు చాలా భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి చాలా వేగంగా పరిగెట్టుకుంటూ వాళ్ళు వేసినటువంటి గుడారాల దగ్గరికి వచ్చేస్తారు. ఆ తర్వాత ఆదర్శ్ వెంటనే తన గ్రూప్ మెంబర్స్ అందరినీ చూసి, ఈ ప్లేస్ అంత సేఫ్ కాదు, మనం అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మన సామాన్లు అన్ని కూడా సర్దుకునే అంత టైం లేదు, తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పడంతో తన టీం మెంబర్స్ అందరూ కూడా తన బాధలు అర్థం చేసుకుని అక్కడి నుంచి పారిపోతారు. అయితే ఫ్రెండ్స్, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం కోసం ఎంత ప్రయత్నించినా సరే తిరిగి మళ్ళీ ఆ గుడారం దగ్గరికి వస్తూ ఉంటారు. దాంతో ఆదర్శ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉండడంతో ఆదర్శ్ వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి మాట్లాడుతూ, మనం భయపెడుతూ ఉండడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది, ఈసారి భయపడకుండా చాలా ప్రశాంతంగా ఈ అడవి నుంచి వెళ్ళిపోదామని చెప్పి అందరూ కూడా ఒక రూట్ లో వెళ్తారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం తిరిగి మళ్ళీ ఆ గుడారాల దగ్గరికే వచ్చేస్తూ ఉంటారు. అదే సమయంలో వీళ్ళందరికీ అక్కడ రకరకాల ఆకారాల్లో మంటలు కనిపిస్తూ ఉంటాయి. దాంతో వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అయితే వీళ్ళు చివరిసారిగా ఆ గుడారాల దగ్గరికి వచ్చిన సమయంలో వాళ్ళ గ్యాంగ్ లోనే ఉన్నటువంటి నివాస్ కనిపించకుండా పోయి ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఎవరైతే కనిపించకుండా పోయాడో ఆ నివాస్ చాలా భయపడుతూ ఉన్న సమయంలో అతని దగ్గరికి హుడీ వేసుకున్నటువంటి ఆ నల్లటి ఆకారం వచ్చి తనని చాలా చిత్రహింసలు పెట్టి తనని అక్కడికక్కడే చంపేస్తుంది. మరో పక్క నివాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా నివాస్ కోసం వెతుకుతూ ఉండగా ఒక చెట్టు మీద ఆ నివాస్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అది కూడా నివాస్ తలను నరికి చంపేసి ఉండడంతో ఆదర్శ్ గ్యాంగ్ మొత్తం కూడా అది చూసి చాలా భయపడిపోతూ ఉంటారు. దాంతో ఆదర్శ్ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని బయటికి వెళ్ళడం కోసం దారి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలోనే ఆదర్శ్ గ్యాంగ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెంటనే అక్కడే ఉన్నటువంటి ఆ రవిచంద్రన్ని చూసి, ఇదంతా కూడా నీ వల్లే జరిగింది అని తనను తిడుతూ ఉండడంతో ఆ రవిచంద్రన్ కూడా వాళ్ళని చూసి వాళ్ళ మీద కోప్పడుతూ, ఇక నుంచి నేను మీతో కలిసి ప్రయాణం చేయలేను, ఈ అడవిలో నుంచి ఎలా బయటపడాలో నేనే సొంతంగా దారి చూసుకుంటాను అని చెప్పి ఆ రవిచంద్రన్ వాళ్ళని వదిలేసి అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆదర్శ్ గ్యాంగ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో వాళ్ళ కంటికి కనిపించినటువంటి ఒక దుష్ట శక్తి అక్కడికి వచ్చి వాళ్ళ గ్యాంగ్ లో ఉన్నటువంటి స్వాతిని అక్కడి నుంచి దూరంగా లాగేసుకుంటుంది. దాంతో ఆ స్వాతి నన్ను కాపాడండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్నటువంటి ఆదర్శ్ వెంటనే తన గ్యాంగ్ లో ఉన్నటువంటి వాళ్ళని చూసి, నేను వెళ్ళి ఆ స్వాతి ఎక్కడ ఉందో చూసొస్తాను, మీరు మాత్రం ఒంటరిగా ఎటు వెళ్ళొద్దు, గుంపుగా ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ స్వాతి అరుపులను వింటూ ఆదర్శ్ వెంటనే స్వాతి ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అలా ఆదర్శ్ వెంటనే స్వాతి దగ్గరికి వెళ్ళి తనని కనిపెట్టి తనని తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి ఆదర్శ్ ఆ స్వాతిని తీసుకురాలేకపోతూ దారి తప్పిపోతూ ఉంటాడు. మరోపక్క మిత్ర అండ్ ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఆ గ్యాంగ్ దగ్గరికి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ రవిచంద్రన్ మళ్ళీ వచ్చి, నాకు ఈ అడవుల నుంచి బయటికి వెళ్ళడం అర్థం కావడం లేదు, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. దాంతో అరవింద్ మరియు ఫాబీ వెంటనే తన స్నేహితురాలైనటువంటి మిత్రాని ఆ రవిచంద్రన్ దగ్గరే వదిలి వాళ్ళు వెంటనే ఆదర్శ్ మరియు స్వాతిని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అయితే అదే సమయంలో అరవింద్ మరియు ఫ్యాబీ దగ్గరికి ఒక అదృశ్య శక్తి వచ్చి వాళ్ళని చాలా భయపెడుతూ ఉంటుంది. అలా వాళ్ళని భయపెడుతూ ఒక లోయలోకి తోసేయడంతో కింద పడినటువంటి ఆ ఫ్యాబీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కొంతసేపటి తర్వాత తన కళ్ళు తెరవగా తన కంటి ఎదురుగుండగా అరవింద్ డెడ్ బాడీ కనిపిస్తూ ఉంటుంది. ఆ డెడ్ బాడీని చూసినటువంటి ఫ్యాబీ చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే తన కంటి ఎదురుగుండా హుడీ వేసుకున్నటువంటి నల్లటి ఆకారం వచ్చి నిలబడి తనని చూస్తూ తన ఒక బొమ్మను తీసి ఆ బొమ్మను రెండుగా చీల్చేస్తుంది. దాంతో ఒక్కసారిగా ఆ ఫ్యాబీ బాడీ కూడా రెండుగా చీలిపోయి అక్కడికక్కడ చనిపోతాడు. మరోపక్క మిత్ర మరియు రవిచంద్రన్ స్వాతి మరియు ఆ ఆదర్శ్ కోసం వెతికి వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఆ నలుగురు కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళడం కోసం దారి కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఆదర్శ్కు ఐడియా వచ్చి, మనం సూర్యుని దిశని బట్టి మనం దారి తెలుసుకోవచ్చు అని చెప్పి ఆ ప్లాన్నే ఫాలో అయ్యి ఫైనల్గా వాళ్ళందరూ కూడా రవిచంద్రన్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అక్కడ రవిచంద్రన్ వైఫ్ కూడా ఉంటుంది. రవిచంద్రన్ వెంటనే ఆదర్శ్ని చూసి, మనం వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, అలాగే లోకల్ ప్రజలకు కూడా ఈ విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఇంతలో రవిచంద్రన్ వైఫ్ వెంటనే వీళ్ళందరికీ కూడా వాటర్ తీసుకురావడంతో ఆ ఆదర్శ్ గ్యాంగ్ మొత్తం కూడా వాటర్ని తాగగా ఒక్కసారిగా వాళ్ళు స్పృహ కోల్పోతారు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఆదర్శ్ మరియు స్వాతి స్పృహలోకి వచ్చి చూడగా వాళ్ళని బంధించి వాళ్ళ ఎదురుగుండా ఆ రవిచంద్రన్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నట్టుగా విచిత్రమైన పూజలు చేస్తూ ఉంటారు.
ఫ్రెండ్స్ ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు. మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక రాజు ఒక రాణి క్షుద్ర పూజలు చేస్తూ ఉండగా గ్రామస్తులందరూ కూడా వాళ్ళ మీద దాడి చేసి చంపేశారు కదా. నిజానికి అదంతా కూడా నిజం కాదు. ఎప్పుడైతే గ్రామస్తులు వాళ్ళని చంపడానికి ఇల్లంతా తగలబెట్టేశారో అప్పటికే వాళ్ళ ఆత్మలని వేరే వాళ్ళ బాడీల్లోకి పంపించేసి ఉంటారు. ఆ విధంగా ఆ రాజు రాణి ఎప్పటికి కూడా వాళ్ళ ఆత్మల్ని వేరు వేరు బాడీల్లోకి మారుస్తూ బ్రతికి ఉంటారు. వాళ్ళు ఆ విధంగా బ్రతికి ఉండాలి అంటే ప్రతి 60 సంవత్సరాలకు కూడా వాళ్ళ బాడీస్ని మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా సరిగ్గా వాళ్ళ బాడీస్ని మార్చాల్సిన సమయం ఏర్పడి ఉంటుంది. అందుకే వాళ్ళ శరీరాలను మార్చుకోవడం కోసం ఒక ప్లాన్ చేసి ఆదర్శ్ మరియు స్వాతిలను అక్కడికి తీసుకుని వచ్చి ఉంటారు. అంటే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నిజానికి చనిపోయారు అనుకుంటున్నటువంటి ఆ రాజు రాణి ఇద్దరు కూడా చనిపోకుండా వాళ్ళ ఆత్మలని వేరు వేరు శరీరాల్లోకి మారుస్తూ ప్రజెంట్ వాళ్ళు రవిచంద్రన్ మరియు తన వైఫ్ శరీరాల్లోనే ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళకి కొత్త బాడీలు కావాల్సి ఉండడంతో ఆదర్శ్ మరియు స్వాతిని అక్కడికి తీసుకుని వచ్చి ఉంటారు. ఆ వెంటనే వాళ్ళు పూజ చేసి వాళ్ళ ఆత్మలని ఆదర్శ్ మరియు ఆ స్వాతిలోకి పంపించడం కోసం పూజ స్టార్ట్ చేస్తారు. ఈ పూజలో భాగంగానే వాళ్ళు ఆదర్శ్ టీంలో ఉన్నటువంటి ముగ్గురిని చంపేసి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆదర్శ్ చాలా భయపడిపోతూ ఉంటాడు. వెంటనే ఆదర్శ్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడం కోసం అతి కష్టం మీద తన కట్లు విడిపించుకుని అలాగే స్వాతి కట్లు కూడా విడిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఆదర్శ్ మరియు స్వాతి ఇద్దరు కూడా తప్పించుకుని అక్కడి నుంచి వెళుతూ మిత్రా కోసం వెతుకుతూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళు మిత్రాన్ని కనిపెట్టేస్తారు. కానీ అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మిత్రాన్ని ఒక రాడ్ని తీసుకుని ఆదర్శ్ని మరియు స్వాతిని కొట్టడంతో వాళ్ళు మళ్ళీ స్పృహ కోల్పోతారు. ఆ తర్వాత మిత్ర వెంటనే తన ఫ్రెండ్స్ అయినటువంటి ఆదర్శ్ మరియు స్వాతి ఇద్దరిని కూడా అక్కడున్నటువంటి దేవి ముందుకు తీసుకుని వెళ్ళి బలి ఇచ్చేస్తుంది. అసలు ఎందుకు ఈ మిత్ర ఇలా చేసి ఉంటుంది అంటే అసలు ట్విస్ట్ ఇక్కడే బయటపడుతుంది. నిజానికి ఆ రాజు రాణిని గ్రామస్తులందరూ కూడా చంపడానికి వెళ్ళిన సమయంలో అప్పటికే ఆ రాణికి ఒక పాప పుట్టి ఉంటుంది. ఆ గ్రామస్తుల వల్ల చంపడానికంటే ముందే వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఆ గ్రామస్తుల శరీరంలోకి పంపించేసి ఉంటారు. ఆ విధంగా వాళ్ళ ఆత్మలని వేరు వేరు శరీరాల్లోకి మార్చుకుంటూ ఇప్పటికీ బ్రతికి ఉంటారు. ఇప్పటికీ ఆ రాజు రాణి అయితే దాదాపు 800 సంవత్సరాల నుంచి బ్రతికి ఉంటారు. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఈ మిత్ర మరెవరో కాదు ఆ రాజు రాణి కూతురి అయి ఉంటుంది. ఆ విధంగా మిత్ర బాగా ప్లాన్ చేసి ఆదర్శ్ అండ్ గ్యాంగ్ అని అక్కడికి తీసుకురావడంతో ఆ రాజు రాణి వెంటనే పూజ చేసి ఆదర్శ్ మరియు స్వాతి శరీరాల్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడి నుంచి ఆ రాజు రాణి కూడా ఆదర్శ్ మరియు స్వాతి లాగానే బ్రతకబోతున్నారు అన్నట్లుగా ఇక్కడ చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడ ఆదర్శ్ అన్నయ్య వెంటనే ఒక పెద్ద స్వామీజీ దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నేను ఒక పూజ చేయాలనుకుంటున్నాను, ఆ పూజ ద్వారా నా తమ్ముడైనటువంటి ఆదర్శ్ నేను తిరిగి బ్రతికించవచ్చా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ స్వామీజీ వెంటనే ఆదర్శ్ వాళ్ళ అన్నయ్యని చూసి ఖచ్చితంగా మీ తమ్ముడిని బ్రతికించవచ్చు, ఎందుకంటే మీ తమ్ముడు ఆదర్శ్ చనిపోయి ఇంకా 14 రోజులు కాలేదు కదా, కాబట్టి 14 రోజులు కాకపోతే ఖచ్చితంగా మీ తమ్ముడు ఆదర్శ్ని బ్రతికించవచ్చు అని అంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీని ముగిస్తారు. అంటే సెకండ్ పార్ట్ లో ఆదర్శ్ అన్నయ్య ఆదర్శ్ని బ్రతికించగలడా లేదా అనే డౌట్ ని క్రియేట్ చేసి ఈ ఫస్ట్ పార్ట్ ని ఇక్కడతో ముగిస్తారు. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.